ఇలా ఉండాలరా పీస్ అంటే. చూస్తే రాకపోతే నీకు నిద్ర పడదు కదా బాబా, ఇది రాదు. పెద్ద ఫ్యాన్ పై నేను నిజంగా. స్వీటా రామంటే వద్దంటే ఒకటో తారీఖు తెలియదు చెప్పాలి. అరే నవీన్ వద్దురా. నవీన్ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఎలా ఉంటారో మా నూనె చూడగానే ఉన్నదే కదా అన్నారు, తప్పేమన్నారు. గుడ్ మార్నింగ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మనం నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది, విజయవాడలో ఉన్నాం. ఎందుకు అంటే కొన్ని ఎలక్ట్రానిక్ వైర్లు, లైట్లు అవి కొనాలి, దాంతో పాటు చిన్న చిన్న గిన్నెలు కూడా కొనాలి. ఇంటి దగ్గర ఇద్దాం అనుకున్నాం కానీ కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. నిద్ర ముఖంతో మూడు రాలా నాకు. ఇప్పుడే విజయవాడ వచ్చాం. ఒక మనిషిని చూసాక మూడు వచ్చింది నాకు. మళ్ళీ ఏదో మూడు అనుకోకండి, జోష్ వచ్చింది. బషీర్ బాయ్, బషీర్ గారు ట్రైన్ దిగాడు ఇప్పుడే. నంబర్ ఏమో రైల్వే స్టేషన్ లో బాటిల్ కూడా కొన్నాడు. రైలు నీరు ఎంత తీసుకున్నాడు? 15 రూపీస్. కొంతమంది 20 రూపాయలు దొబ్బుతున్నారు. మీరు అడగండి, 15 రూపాయలు అక్కడ వాటర్ బాటిల్. ఇప్పుడు వచ్చాం, రథం సెంటర్ లో ఉన్నాం. లోపల షాపులు ఉంటాయి, లోపలికి వెళ్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఇప్పుడే ఎక్కడికి తుడిసేసుకుంటున్నాడు, చెమట తుడిసేసుకుంటున్నాడు. మా నవీన్ గారిని పిలిచాం, కొంచెం బేరం ఆడతాడని. మా వాడు 100 రూపాయలు చెప్తే 5 రూపాయలకి అడిగే రకం. ఇవన్నీ ఇక్కడ 1 టౌన్ లో దేవి భవాని అనమాట ఈ షాప్ పేరు. ఈ షాప్ దగ్గర అన్ని ఉంటాయి. మాక్సిమం మనకు రెస్టారెంట్ గానీ ఏమన్నా పెడితే ఇక్కడికి వస్తే చాలు. బషీర్ భాయ్, మిమ్మల్ని కలవడానికి ఒక గెస్ట్ వచ్చి. బాయ్ నవీన్ బాయ్, నీకు పెద్ద ఫ్యాన్ పై నేను నిజంగా. నిజమైన చైల్డ్ ఆర్టిస్ట్ మనలోకి వచ్చేసేటి నాకు తీసుకోగానే నాలో ఉన్నప్పుడు మనలోకి వచ్చేసేటి కొంప తీసి ఫోన్ కోసం ఇది గివ్ అవే లవ్ టుడే అంట. అదేంటిది అలా కదా, లైక్ సినిమా అంట. లవ్ టుడే. ఓకే, లవ్ టుడే ఇది. అయ్యో చేయలే, నువ్వు వస్తాం వెయిట్ చేస్తున్నా. అరే మంచి రెస్టారెంట్ పట్టుకెళ్ళరా బషీర్. అదే బషీర్ కాదు, నవీన్. డబ్బులు ఇచ్చేది ఎందాం లేరా, మంచి రెస్టారెంట్. ఇప్పుడే సామానాలు కొనేసాం, ఎలక్ట్రికల్ వస్తువుల కోసం వెళ్తున్నాం. ఇంకెంత దూరం రా, ఏదో బెండల్లో నడిపిస్తున్నాం. ఏం పోయింది, ఎంత ఎండలో తిరిగినా అదే వైట్. మాకు నల్లగా అయిపోతాం. ఎందుకు వెళ్తున్నాడు రీడర్ ఒకసారి బిగించు, కరెంట్ పడుతుంది. రే బాబు, ఇది చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారేట్రా బాబు మీరు. 1 టౌన్ లో కొన్ని పనులు కంప్లీట్ చేసుకుని లంచ్ కు వెళ్తున్నాం. ఎక్కడికి అనేది ఇంకా తెలియదు. మా కలీంగడ్ కూడా ఇక్కడ విజయవాడలో ఉన్నాడు అంటే, వెళ్ళి ఆయన ఎక్కించుకుని అప్పుడు లంచ్ కి వెళ్దాం. ఎక్కడ తినాలని లాస్ట్ కి మనం 2-3 సార్లు తిన్నాం ఇక్కడ. అదే భవానీపురంలో ఉన్న బాబు హోటల్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ ఉన్నావు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై ఉంటుందో ఉండదో అస్సలు ఖాళీ లేదు. చెమటలు పట్టేస్తున్నాయి. వండడానికి వర్కౌట్ అవ్వట్లా. మొత్తానికి కాసేపు వెయిట్ చేస్తే కూర్చున్నాం. మా బషీర్ గారు ఆడి ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇలాగ చిన్న ఫ్యాన్ ఒకటి సెట్ చేశాడు. ప్రస్తుతానికి ఆ ఫ్యాన్ దగ్గర కూర్చున్నాం. గాలి అయితే వేస్తుంది లైట్ గా. బషీర్ గారు అర్జెంట్ ఫోన్ కాల్ అని బయటకు వెళ్ళాడు. మరి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు అలాగా అంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ గారు ఒకటే అనుకున్నాను ఇన్ని రోజులు. నేను కూడా ఒకటే అనుకున్నాను ఇన్ని రోజులు. తేడాగా ఉంది. తేడానే. ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా? కలిసాను బయట. ఏమన్నారు? మాట్లాడుతూ మా అమ్మ పెద్ద ఫ్యాన్ అంటే మీ గురించి చెప్తూ ఉంటది, చైల్డ్ ఆర్టిస్ట్ అని అన్నారు. చాలా బాధాకరం. ఉన్నదే కదా అన్నారు, తప్పేమన్నారు. కాదు, నిన్ను చైల్డ్ ఆర్టిస్ట్ అన్నారు. మా నవీన్ గారు డైలీ వీడియోలో కనబడితే ఆడికి ఏం పేరు పెట్టేవారో తెలియదు రా బాబు. నాకు ఇప్పుడు అర్థమైంది, చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఎలా ఉంటారో మా నూనె చూడగానే. అంటే నేను ఎంత డెవలప్ అవ్వాలి, నేను నాకు పేరు రావాలంటే నువ్వు అలా అనుకోకూడదు. నేను ఎలా చేస్తున్నాను ఇలా అయితే అనుకోవాలి నువ్వు. మన విరిగాడంటే మాట్లాడుకున్నావా? అసలు తీసుకోలేదు ఇవ్వడానికి. అదే కదా ఆర్డర్ తీసుకోవాలి. భలే వస్తుంది మన వ్లాగ్ చూసారా. ఐదుగురు ఉన్నాం కదా.
అది కరెక్టే చెప్పాడు. మొత్తం ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఉంది. ఇది ఫ్రై పీస్ బిర్యానీ, ఇది చికెన్ దమ్ బిర్యానీ. ఫస్ట్ మటన్ దమ్ బిర్యానీ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. అందులో ఎక్కువ అయిపోయి కింద కూడా వేస్తారు చూడండి. రైస్ ప్లేట్ లో కూడా పడిపోయింది. ఫస్ట్ అయితే వడ్డించుకుందాం. ఆల్రెడీ వడ్డించేసారుగా. ఫ్రై పీస్ బిర్యానీ ఆ మధ్యలో ఉంది ఎవరా ఉంది, కిందే ఉంది కింద నుంచి మొక్కలాగడానికి వస్తీ పడుతున్నావు ఏంట్రా అంటే బాగుంటది ఇది కూడా. ఇంకా అదనుకున్నా బషీర్ గడ వేస్తాం. ఫస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చూద్దాం. పీస్ అయితే ఇందులో కొట్టించావు, ఇందులోకే కొట్టించావు. చాలా బాగా ఉడికింది. రైస్ సేమ్ బేసిక్ గా నాకు తెలిసి. టేస్ట్ చూద్దాం. రివ్యూ బషీర్ ఇస్తాను. అసలు వేరే లెవెల్. అసలు రైస్ ఉత్తి రైస్ తినేచ్చు అన్నం అంతా మామూలు లేదా. ఇంకో బిర్యానీ చెప్పండి సరిపోతుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. అదేంటి నెక్స్ట్ మటన్ బిర్యానీ టేస్ట్ చూద్దాం. చికెన్ బిర్యానీ చూద్దాం. చికెన్ బిర్యానీ ఒక్కలాగాను చూపించు అంటే ఊపితే బాబా. అసలు మసాలాలు లేవు చూసావు, ఏదో ఉడకపెట్టిన దానిలో ఉంది. మసాలాలని రైస్ టేస్ట్ చూద్దాం. అంటే ముందు టేస్ట్ చూసాం, మీకు చెప్పేసాం అనుకోండి. తర్వాత మేము మెల్లమెల్లగా మొత్తం ప్లేట్లో శుభ్రంగా వేసుకోండి. తింటాం మెల్లగా. రైస్ సేమ్ రా, రైస్ సేమ్. ఇక్కడ అలా పెట్టుకోకుండా వెళ్ళిపోయింది, అది తెలియకుండా వెళ్ళిపోయింది. దానికి రోస్ట్ అయిందిరా కొంచెం. రోస్ట్ ఒకటి మొక్క తినేసావు, రోస్ట్ మొక్క నువ్వు. సూపర్ ఉందిరా అది. తీసుకో. అందులో కూడా ముక్కలు ఉంటాయి. చాలా బాగుంది ఇది. రోస్ట్ మొక్క వచ్చింది, చాలా బాగుంది. చికెన్ అయితే పీక్స్. ఇప్పుడు మటన్ బిర్యానీ టేస్ట్ చూద్దాం. మటన్ బిర్యానీ మూలుగా చూడు ఎక్కడ అదిరిపోయిందిరా. పీస్ కలర్ ఏంట్రా, చాలు రైస్. ఇది కూడా రైస్ ఫ్లేవర్ సేమ్ ఉంటుంది కానీ మటన్ వేరు ఉంటుంది రా బాబు. ఎందుకు ఉంటుంది సేమ్ పీస్ అలా ఉడికింది చూడండి. అమ్మా ఇలా ఉండాలిరా పీస్ అంటే. బయట మా కెమెరాలు ఇంకా బాగా అనిపిస్తుంది. పీస్ అయితే అలా ఉండాలి. పీస్ పెట్టి టేస్ట్ చూద్దాం. చాలా వేడిగా ఉంది. సేమ్ ఉంటుందన్నా లేదు, కొంచెం ఏమో అసలు లేదు. కంప్లీట్ డిఫరెంట్. చికెన్ ఫ్లేవర్కి మటన్ కంప్లీట్ డిఫరెంట్. ఇది ఇంకా హైలైట్ ఉంటుంది. మజా వచ్చిందా మామూలుగా లేదు. గోంగూర ఎక్కడైనా గోంగూర ఇలా ఉంటుంది అసలు. నెక్స్ట్ గోంగూర నిజమేరా. గోరింటా ఇట్లా ఉంది కదా. చూద్దాం కాసేపు ఆగి నోరు పండిపోతే గోరింటాకి చూద్దాం. గోరింటా వచ్చేసి గోంగూర. అయ్యో బ్రో బాగున్నావా? భోజనం అయిందా? 2 నిమిషాలే షూట్ అయిందా? ఇంటర్పోతే ఎంత కారంగా ఉంది ఇది. గోంగూర చాలా కారంగా ఉంది. గోంగూర చూస్తే నీకు నిద్ర పడుతుంది కదా బాబా. ఇది రాదు బిర్యానీలో, అది కష్టం రా. ఇది వేసుకో, గోంగూర నోరు పండిపోద్ది. నెక్స్ట్ కట్ట టేస్ట్ చూద్దాం. కట్ట వేసుకుందాం. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ బిర్యానీలో దీంతో ఒక ఫ్లేవర్, కట్టతో ఫ్లేవర్, గోంగూరతో ఫ్లేవర్, చికెన్తో ఒక ఫ్లేవర్, ఒకటో ఫ్లేవర్. టేస్ట్ చూద్దాం. కట్టకు పేరు ఎట్టక్కర్లేదు కానీ మూతిగా అయితే ఉంది కానీ కారం ఉంది, ఇంకా బాగుంటుంది. అంత ఏం లేదు. కట్ట దీన్ని చెప్పు కావాలి నువ్వే. బాగుంది. నువ్వు ఇచ్చిన ఐదు మాత్రం ఫస్ట్ ఏదో వేసుకున్నాను ఫిక్స్ అయిపోయాను. వేసుకో కానీ మామూలుగా కట్ట గురించి మనకు తెలుసు కదా ఎలా ఉంటుంది. అయితే అసలు లేదు అసలు లేదు. ఎక్స్పెక్టేషన్ తగ్గట్లేదు. లేదు ఆల్ గుడ్. మంచి భోజనం చేసాం మధ్యాహ్నం పూట. ఇంత అందంగా ఉన్నానేంటి? ఇంకొంచెం గ్లామర్ మెయింటైన్ చేస్తే హీరో అయిపోవచ్చు. అరే నవీన్ వద్దురా. నవీను అరే నేను అసలు ఎవరితో కూడా ట్రిమ్మర్ పెట్టలేమంటారా, కత్తిరితో చేయమంటాను రా. అయిపోయింది, ఏం లేదు, ఫినిష్. ఒరే సరదాగా లేపేస్తాను అన్నాడు. అడు చూడు. ఇది పెడదామా గురు? ఎలా ఉన్నావు? పెడతావా? ఇప్పుడే కటింగ్ చేయించుకున్నాను. చిన్న ఫేషియల్ కూడా చేయించాం. మా ఓడి షాప్ వచ్చేసరికి ఇది సింగినగర్ లో డామినోస్ ఉంటది. డామినోస్ పైనే ఉంటది అనమాట. సెలబ్రిటీ లగ్జరీ ఫ్యామిలీ సెలూన్ అని చెప్పేసి. ఇవ్వండి సెలబ్రిటీ లగ్జరీ ఫ్యామిలీ సెలూన్. సింగినగర్ లో గానీ మన విజయవాడలో ఉంటే రండి. టైగర్ మై ద్వారా వచ్చానని చెప్పండి, ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తాడు. బాగా చేస్తాడు. ఆ వర్కర్లు కూడా, లోపల స్టాఫ్ కూడా చాలా స్కిల్ ఉన్న స్టాఫ్ అనమాట. వస్తే ట్రై చేయండి. నేను ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్లేనా? మామూలుగా లేదా మూమెంట్. మా నవీన్ గారు ఇంకొక షాప్ ఓపెన్ చేస్తున్నాడు. ఇదే ఏరియామా? ఇది దేవి నగర్ లో ఇక్కడ ఒక షాప్ ఓపెన్ చేస్తున్నాడు అనమాట. బోర్డు వచ్చింది, అది ఫిక్స్ చేయడానికి ఉన్నాడు. ఎప్పుడు ఓపెనింగ్ అనుకుంటున్నాం? నెక్స్ట్ మంత్. May 1st అంటే పగిలిపోద్ది. నెక్స్ట్ మంత్ నా తర్వాత పెట్టుకోవాలి. మళ్ళీ నాకు రావడం కష్టం. అంత పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు. షాప్ పేరే సెలబ్రిటీ కదా, సెలబ్రిటీలు వస్తారు. నాగార్జున గారు పెద్ద
దగ్గర నన్ను ఎక్కేసుకుంటున్నావు. కంగ్రాచులేషన్స్. గోల్డ్ ఏంటి? నువ్వు ఏదంతా అనుకుంటావు. రోల్ గోల్డ్ అది. అయిపోయాడు రైడ్. నీకు కంగ్రాచులేషన్స్. సరే రామా, సరే బాయ్, కలుద్దాం మళ్ళీ. కాదు తినడానికి వెళ్దాం అనుకున్నాం. వెళ్దాం. ఇది మాది సరే అయ్యాక ఫోన్ చేయి. నోటలు చెప్పాడు. నోటలు ఆడు మనల్ని కట్టమంటున్నాడు బిల్లు. రామంటే వద్దంట 1వ తారీఖు. అయ్యో నువ్వు ఖచ్చితంగా నీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు బాయ్ బాబు. నా ఫ్యాన్స్ కన్నా నీ ఫ్యాన్స్ ఉన్నారు. నిన్ను చూడాలి ముందు, నన్ను చూసే కన్నా నిన్ను చూడాలి. నీతో ఫోటో దిగాలి. చైల్డ్ వల్ల చైల్డ్ అలా కాదు, చైల్డ్ ఆర్టిస్ట్ ఎలా ఉంటాడో మనం చూసాక నాకు అనిపించింది అయితే ఎలా ఉండాలా, ఎలా యాక్ట్ చేయాలా, ఎలా మాట్లాడాలని నాకు అప్పుడు దాకా తెలియలేదు అసలు. మాకు రోజు చిన్నప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్ నే, కానీ ఇప్పుడు నువ్వు అయ్యావు కదా. లేదు నేనే ఎలా ఉంది బషీర్ గారు చూడండి అసలు ఏమో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు. ముందుకు వచ్చాడు. 36 ఇదొక రకమైన ప్రమోషన్. మళ్ళీ 1 టౌన్ వచ్చాం పని మీద. అయితే ఇక్కడ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూడరా అసలు. అబ్బాయి బాబాయ్ ఒకటి తినచ్చా? ఒకటి కాదు 2 తినమన్నాడు. నానబెట్టారు ఇవి డైరెక్ట్ గా లేవయ్యి. ఏంటది? స్వీటా? ఇది స్వీట్ ఏంట్రా అన్న? స్వీటా ఇది? ఏ వేడి ఉందండి. చాలా బాగుందా? చాలా బాగుంది అది.